ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం కొనసాగుతోంది. రష్యా చమురును కొనడం ఆపకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ఇండియాకు ఆయన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చైనా పైన ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని, అందుకే ఎక్కువ టారిఫ్లు చెల్లిస్తోందని వెటకారంగా మాట్లాడిన ఆయన ఈ క్రమంలో భారీ సుంకాల మోత తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా అమెరికా ఆస్ట్రేలియాతో $8.5 బిలియన్ అరుదైన ఖనిజాల ఒప్పందం చేసుకుంది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ వైట్ హౌస్ తో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు మీడియాతో మాట్లాడుతున్న టైంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా, అమెరికా ఇరు దేశాలు అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని, అలా జరగని పక్షంలో చైనా 155% సుంకాలు చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు.